ఇప్పుడు అందరూ సవిస్తారంగా చెప్పినాడు. ఇప్పుడు దినము మన గౌతమ్ చునావణ ప్రచారానికి వాళ్ళ ధర్మపత్ని సమేతంగా వాళ్ళ కుటుంబాది అందరూ వచ్చినారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ చేతులు ప్రచారానికి వచ్చిన వాళ్ళు కూడా నేను గురుబాబులో కాంగ్రెస్ పక్షం వచ్చేయండి థ్యాంక్స్ చెప్తాను. అదేవిధంగా నేను రెండు మాట మీకు చెప్పాలా ಸ್ವಲ್ಪ అదిలి గడబా ఏమా వినండమ్మా రెండు మాట. లాస్ట్ టైము కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగేదానికి ఇదే జాగాకు వచ్చింది. ఇదే జాగాకు వచ్చినప్పుడు మీకు ఒక కార్డు ఇస్తుంది. ఏమని ఇచ్చింది కార్డు ఏమని ఇచ్చింది? కాంగ్రెస్ పార్టీ కలిస్తే 5 గ్యారెంటీలు ఇస్తాము, దయపెట్టి కాంగ్రెస్కి వేయండి. ఒకవేళ మేము ఇప్పుడు ఇచ్చిండే కార్డు ఏమన్నా కొంచెం చెప్పండి, డూప్లికేట్ కార్డు, అది వారంటీ కార్డు, డేంజర్ కార్డు, ఇదంతా చెప్పి అప్పుడు ఇదే జాగాలో నేను చెప్పినా. ఒకవేళ ఏమన్నా మేము మీకు ఏమి ఇప్పుడు చెప్పినామో అది నడుచుకోకపోతే నా గల్లా పట్టి పట్టుకోండా, నేను గ్యారంటీ ఇస్తామని చెప్తున్నాను. అదే మాత్రమే ఈ పొద్దులు దీన్ని మీరు ఏం మన స్టేట్ గవర్నమెంట్ ఆ పొద్దు మీకు చెప్పిండే వాగ్దానాలు 5 గ్యారంటీలు ఇచ్చిండ మీకు 2000 రూపాయలు వస్తా ఉన్నాయి. అదేవిధంగా ఆ పొద్దు ఏమా మాట్లాడతాడు ఎందుకలా. అదేవిధంగా ఆ పొద్దు దినము సిద్ధరామయ్యలో డికే శివకుమార్ ఆ కార్డు సైన్ అయ్యి ఇచ్చినారు, మేము గ్యారంటీ మేము ఇస్తామని. అదే తర ఈ పొద్దు మన సెంట్రల్ గవర్నమెంట్ లో మల్లికార్జున ఖర్గే వాళ్ళు, రాహుల్ గాంధీ వాళ్ళు ఇప్పుడు కార్డు సైన్ చేసి మీకు ఇస్తా ఉంటారు. మీరు గౌతమ్ కోటేసి గౌతమ్ మీరు కలిసి ఇండియా లెవెల్లో కాంగ్రెస్ పార్టీ వచ్చి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఒక ఇంటికి ఏడాదికి 1 లక్ష రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పుడు గ్యారంటీ ఇస్తాం. ఈ గ్యారంటీ మీకు ఇస్తా ఉన్నాం. దయపెట్టి ఏమి బీద వర్గాలు ఉన్నారో ఆ బీద వర్గాలకు ఏమన్నా ఒక సాయం అందుతా ఉందంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే. బహుశా మీకు అందరికీ తెలుసు గ్యాస్ అంతుండే రేటు కాంగ్రెస్ పార్టీ రాకపోతే ఉన్నప్పుడు 450 రూపాయలు ఉండే, ఇప్పుడు 1000 రూపాయలు అయింది. భీము, బ్యాళ్ళు, నూనె అన్నయ్యి అన్ని రేట్లు చేస్తాయి. ఇవన్నిటికీ కావాలన్నారు బీజేపీ వాళ్ళు. ఆ గవర్నమెంట్ వద్దు, కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలా, ఇంద్రం పరిపాలన కావాలా అంటే ఆయన మనం మీరు ఓటేయాల. ఆయన మనం ఎవరు? రాహుల్ గాంధీకి ఓటేస్తే వాళ్ళు గుర్తు చేయగుర్తు, మన కేవీ గౌతమ్ గుర్తు చేయగుర్తు. ఈ చేయగుర్తు మీరు అందరూ కూడా మీ పవిత్రమైనట్ల ఘనమైనట్ల ఓట్ని వేసి సీరియల్ నెంబర్ 1 చూడ గౌతమ్ కూడా ఎంత అదృష్టవంతులు ఉంటే మన సీరియల్ నెంబర్ ఉంటే క్యారెక్టర్ నెంబర్లను ఉంటే వాళ్ళు పుట్టిన దినము జనవరి 1 అవునా. ಅದರಿಂದ ಒಳ್ಳೆ ವ್ಯಕ್ತಿ, ಉತ್ತಮವಾದಂತ ಅಭ್ಯರ್ಥಿ. ಇನ್ನೊಂದು ನಮ್ಗೆ ಸಂತೋಷ ಆಗೋದಂತಂದ್ರೆ ಕಟ್ಟೆ ಕಡೆಯ ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷದ ಕಾರ್ಯಕರ್ತ ಚಿಕ್ಕದಿಂದ ಆಮೇಲೆ NSU ನಿಂತಿ ಆಮೇಲೆ ಇದು ಕಾಂಗ್ರೆಸ್ ಯೂತ್ కాంగ్రెస్ నింటి పేరెంట్ కాంగ్రెస్ దాకా కూడా వచ్చినట్ల వ్యక్తి. ఆయన దయపెట్టి పవిత్రమైన ఓటు గెలిపిస్తారని చెప్పి ప్రార్థిస్తా. ఒక మాట ముగిస్తాము. జై హింద్, జై కాంగ్రెస్. ఇక్కడ